Seventh problem. Factors. First question. X cube minus 2x square minus x plus 2. X క్యూబ్ ఉంది కాబట్టి ఈ లెక్క లోపల 3 ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి. లెక్క చేసే ముందు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చేద్దాం. 4కు ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 టేబుల్లో 1 4 జా 4, 2 టేబుల్లో 2 2 జా 4, 3 టేబుల్లో 4 రాదు, 4 టేబుల్లో 4 1 జా 4. మనకు 4కు ఫ్యాక్టర్స్ అనేవి ఇక్కడ వచ్చినాయి 1 2 4 అవుతాయి. మళ్ళీ అదేవిధంగా 6కు చూద్దాం. స్మాల్ ఎగ్జాంపుల్స్. 1 టేబుల్లో 1 6 జా 6, 2 టేబుల్లో 2 3 జా 6, 3 టేబుల్లో 3 2 జా 6, మళ్ళీ 4 టేబుల్లో 6 రాదు, 5 టేబుల్లో రాదు, 6 టేబుల్ వస్తుంది, 6 1 జా 6. 6కు ఫ్యాక్టర్స్ అనేవి 1 2 3 6. ఇవి ఫ్యాక్టర్స్ అవుతాయి 6కు. ఇదే విధంగా 4కు ఫ్యాక్టర్స్. అదేవిధంగా దీనికి x క్యూబ్ ఉంది కాబట్టి దీనికి 3 ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి. అవి ఎలాగైనా చేద్దాం. ఫస్ట్ ట్రయల్స్ మెథడ్. బై ట్రయల్స్ we find first మనం ఇచ్చిన లెక్కని f of x is equal to x cube minus 2x square minus x plus 2 గా రాసుకుందాం. f of x plus లో ట్రయల్స్ మెథడ్లో 1 అనుకుందాం. f of 1 is equal to 1 whole cube minus 2 into 1 whole square minus 1 plus 2. 1ని 3 టైమ్స్ మల్టిపుల్ చేస్తే 1 వస్తుంది, మైనస్ 2. 1ని 2 టైమ్స్ మల్టిపుల్ చేస్తే 1 వస్తుంది, 1 minus 1 plus 2. 1 2 1 జా 2, మైనస్ 2 మైనస్ 1 ప్లస్ 2. ఇప్పుడు మనం పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే 1కు 2 యాడ్ చేస్తే 3, నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే మైనస్ 2కు మైనస్ 1 యాడ్ చేస్తే మైనస్ 3, ప్లస్ మైనస్ 3 మైనస్ 3 క్యాన్సల్ అవుతాయి, అప్పుడు 0. f of 1 is equal to 0. 1 అనేది మనకు రైట్ సైడ్ పోతే మైనస్ 1 అవుతుంది కాబట్టి x మైనస్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f of x. ఎందుకంటే మనకి రిమైండర్ 0 వచ్చింది కాబట్టి x మైనస్ 1 అనేది f of xకు ఫ్యాక్టర్ అవుతుంది. నౌ డివైడింగ్ f of x బై ఎక్స్ మైనస్ 1. ఈ ఎక్స్ మైనస్ 1 తోటి యాక్చువల్లీ డివిజన్ మెథడ్లో నెక్స్ట్ ఫ్యాక్టర్స్ని కనుక్కోవాలి. యాక్చువల్లీ డివిజన్ మెథడ్ అంటే ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై ఇచ్చిన లెక్కని ఇక్కడ రాసుకోవాలి. ఎక్స్ క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2. మనకు ఈ ఎక్స్ తోటి ఎక్స్ క్యూబ్ని మల్టిపుల్ చేయాలి. ఈ ఎక్స్ తోటి మనకు కావాల్సిన నెంబరు ఎక్స్ క్యూబ్ కాబట్టి ఎక్స్ క్యూబ్ ఇక్కడ రాస్తున్నాం. మనకు కావాల్సిన నెంబరు ఎక్స్ క్యూబ్ కావాలి. దేంతో మల్టిపుల్ చేయాలంటే ఎక్స్తో. మన మధ్యలో ఏ నెంబర్ పెడితే ఎక్స్ క్యూబ్ వస్తుంది, ఈ ఎక్స్కు 1 అన్నట్టు, ఇక్కడ 3 ఉంది. ఇంకా 1కు ఎంత అడిషన్ వస్తుందంటే 2, కాబట్టి ఎక్స్ స్క్వేర్ పెడితే సరిపోతుంది. ఇక్కడ మనం ఎక్స్లలో మల్టిపుల్ అడిషన్ చేస్తే సరిపోతుంది, ఈ మల్టిపుల్కు అడిషన్ చేస్తే సరిపోతుంది. కాబట్టి బాగా చూడండి, ఎక్స్ స్క్వేర్ అనేది కోషెంట్గా వస్తుంది, ఇది ఎక్స్ క్యూబ్. ఇక్కడ వచ్చిన కోషెంట్ తోటి నెక్స్ట్ నెంబర్ని మల్టిపుల్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ నెంబర్ ఏంటంటే మైనస్ 1తో మల్టిపుల్ చేస్తే సరిపోతుంది. మైనస్ ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఎక్స్ స్క్వేర్లో 1 ఎక్స్ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. గుర్తులు చేంజ్ అయితే ఇప్పుడు ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఉంటే ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సల్. ఇప్పుడు మైనస్ 2x స్క్వేర్లకి వెళ్ళి ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్ చేస్తే మనకు మైనస్ ఎక్స్ స్క్వేర్ అని మిగులుతుంది. నెక్స్ట్ నెంబర్ కింద తీసుకుంటే మైనస్ ఎక్స్. ఇప్పుడు మనకు కావాల్సిన నెంబర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కావాలి. ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ కావాలి. ఏ నెంబర్తో మల్టిపుల్ చేయాలంటే ఎక్స్తో మల్టిపుల్ చేయాలి. మనకు ఇక్కడ ఏ నెంబర్ పెడితే మనకు మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టాలి. ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్ వస్తుంది. ఇక్కడ 2x ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1x ఉంది. ఇంకా ఎన్ని కలిపితే 2x వస్తుంది అంటే ఎక్స్ కలిపితే సరిపోతుంది, అంటే 1 1 2 అవుతుంది సరిపోతుంది. కాబట్టి మైనస్ ఎక్స్ అనేది కోషెంట్గా వస్తుంది, మైనస్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనేది మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ రాసుకోవాలి. ఇదే కోషెంట్ తోటి నెక్స్ట్ నెంబర్ని మల్టిపుల్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ ఏంది మైనస్ 1. మైనస్ ఇంటూ మైనస్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ అవుతుంది, 1x ఎక్స్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఎక్స్. ఇక్కడ గుర్తులు చేంజ్ చేస్తే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఈ రెండు క్యాన్సల్. ఇది మైనస్ కాబట్టి మైనస్ అంటే 2 మైనస్ 2x అవుతుంది. నెక్స్ట్ నెంబర్ కింద తీసుకుంటే ప్లస్ 2. ఇప్పుడు మనకు కావాల్సిన నెంబర్ ఏంది మైనస్ 2x. దేంతో మల్టిపుల్ చేయాలి, ఎక్స్తో మల్టిపుల్ చేస్తే మనకు మైనస్ 2x కావాలి కాబట్టి ఇక్కడ ఎక్స్కు ఎక్స్ అయిపోయింది, ఇక్కడ మైనస్ 2 పెట్టుకుంటే మైనస్ 2 కోషెంట్గా వస్తుంది, మైనస్ 2. ఈ నెంబర్ ఇక్కడ రాసుకోవాలి మైనస్ 2x. ఇదే కోషెంట్ తోటి నెక్స్ట్ నెంబర్ మల్టిపుల్ చేయాలి, మైనస్ 1. మైనస్ ఇంటూ మైనస్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్, 1 2 జా 2 ప్లస్ 2. మైనస్ ఉంటే ప్లస్ ఉంటే మైనస్, గుర్తులు చేంజ్ చేస్తే 0 వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చిన ఫ్యాక్టర్ ఏంది ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వచ్చిన ఫ్యాక్టర్ ఎక్స్ మైనస్ 1, సెకండ్ వచ్చిన ఫ్యాక్టర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 వచ్చింది. ఎక్స్ మైనస్ 1 ఇప్పుడు మనము ఎక్స్ స్క్వేర్ ఏం రాయాలంటే ఎక్స్ స్క్వేర్ రాసుకోవాలి, మైనస్ ఎక్స్ని మైనస్ 2x ప్లస్ ఎక్స్. ఈ ప్లస్ ఎక్స్లోకి వెళ్ళి మైనస్ 2xని క్యాన్సల్ చేస్తే మనకి మైనస్ ఎక్స్ అనేది వస్తుంది, మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2.
ఇక్కడ ఏం లేకపోతే ఇక్కడ +1 పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్స్, ఇక్కడ -2. x-2ని కామన్ తీస్తే x-1, x-2ని కామన్ తీస్తే మిగిలిన నెంబర్ x +1. ఇప్పుడు మనకు 3 ఫ్యాక్టర్స్ అనేవి వచ్చాయి. ఫస్ట్ ఫ్యాక్టర్ f(x)కు 3 ఫ్యాక్టర్స్, x-1 ఒక ఫ్యాక్టర్, x-2 రెండో ఫ్యాక్టర్, x+1 థర్డ్ ఫ్యాక్టర్స్. Second question, x³ minus 3x square minus 9x minus 5 by trials. ఇచ్చిన లెక్కని f of x is equal to x³ minus 3x square minus 9x minus 5 రాసుకోవాలి. బై ట్రయల్స్లో ఫస్ట్ మనము +1 తీసుకోవాలి. 1³ minus 3 into 1 whole square minus 9 into 1 minus 5. 1 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1 వస్తుంది, -3. 1 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు -9 1 9 -5 ఈక్వల్ టు 1 3 1 3 -9 -5. కానీ నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే 3కి -9 యాడ్ చేస్తే -12, 12కి -5 యాడ్ చేస్తే -17. -17లోకి వెళ్ళి 1ని సబ్ట్రాక్షన్ చేస్తే -16. f of 1 is equal to 16. మనకు 1 అనేది లెఫ్ట్ సైడ్ పోతే -1 అవుతుంది కాబట్టి x - 1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f of x. ఎందుకంటే మనకి రిమైండర్ అనేది 0 రాలేదు కాబట్టి x - 1 అనేది f of xకు ఫ్యాక్టర్ కాదు. నెక్స్ట్ ట్రయల్స్ మెథడ్లో f of x is equal to x³ minus 3x square minus 9x minus 5. f of x ప్లేస్లో 1ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఇది ఫ్యాక్టర్ కాలేదు. ఇప్పుడు -1ని సబ్స్టిట్యూషన్ చేయాలి. f of x ప్లేస్లో -1ని సబ్స్టిట్యూషన్ చేయాలి. -1 whole cube minus 3 into -1 whole square 9 into -1 minus 5. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి -ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది, 1ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1 వస్తుంది, -3. ఇక్కడ ఈవెన్ నెంబర్ 2 కాబట్టి -ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది, 1ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. -* is equal to ప్లస్ 9 1 9 -5 -1 -* ప్లస్ is equal to -3 1 3 ప్లస్ 9 -5. నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే -1కు -3 యాడ్ చేస్తే -4, -4కు -5 యాడ్ చేస్తే -9 ప్లస్ 9. -9 ప్లస్ 9 క్యాన్సిల్ అయితే అప్పుడు 0 వస్తుంది. f of -1 is equal to 0. -1 అనేది రైట్ సైడ్ పోతే మనకు +1 అవుతుంది కాబట్టి మనకు అప్పుడు x + 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f of x. x + 1 అనేది మనకి f of xకు ఫ్యాక్టర్ అవుతుంది. Now dividing f of x by x + 1. మనము వచ్చిన ఫ్యాక్టర్ తోటి f of xని డివిజన్ మెథడ్లో డివిజన్ చేయాలి. xతో మల్టిపుల్ చేస్తే మనకు కావాల్సిన నెంబర్ x³ కావాలి. మనకు x³ కావాలి. ఇక్కడ ఏ నెంబర్ పెడితే x³ వస్తుందంటే xకు 1 ఉన్నట్టు ఇక్కడ 3 ఉంది. 1కి ఎంత యాడ్ చేస్తే 3 వస్తుందంటే 2 యాడ్ చేస్తే 3 వస్తుంది. కాబట్టి ఇక్కడ 2 పెట్టాలి. యాడ్ చేస్తే మనకు కోషెంట్ అనేది x² వస్తుంది. ఇది x³. ఇక్కడ వచ్చిన కోషెంట్ తోటి నెక్స్ట్ నెంబర్ని మల్టిప్లై చేయాలి. +1తో మల్టిప్లై చేయాలి. +1తో 1x² అవుతుంది. ఇక్కడ +x². ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్ గుర్తులు చేంజ్ చేయాలి. ప్లస్ ఉంటే మైనస్ పెట్టాలి, ప్లస్ ఉంటే మైనస్. +x³ -x³ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ ఉన్నాయి కాబట్టి -4x² వస్తుంది. నెక్స్ట్ నెంబర్ కింద తీసుకుంటే -9x. మనకు కావాల్సిన నెంబరు నేను రఫ్ చేస్తున్నాను. కావాల్సిన నెంబరు -4x² కావాలి. మనం దేంతో డివిజన్ చేయాలి? ఫస్ట్ xతో డివిజన్ చేస్తే -4x². ఫస్ట్ x చూసుకుంటే x ఉంది, x² ఉంది కాబట్టి ఒక x కలపాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ పెట్టుకోండి. ఇక్కడ మైనస్ పెట్టాలి. ఇక్కడ -4 పెడితే సరిపోతుంది. ఇక్కడ క్వశ్చన్ అనేది -4x వచ్చింది. వచ్చిన నెంబర్ని -4x². ఇక్కడ వచ్చిన క్వశ్చన్ తోటి నెక్స్ట్ నెంబర్ని మల్టిపుల్ చేయాలి. 1తో మల్టిపుల్ చేస్తే -4x వస్తుంది కాబట్టి -4x. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ గుర్తులు చేంజ్ చేయాలి. మైనస్ ఉంటే ప్లస్. -9xలోకి వెళ్ళి +4xని సబ్ట్రాక్షన్ చేస్తే -5x వస్తుంది. నెక్స్ట్ నెంబర్ కింద తీసుకుంటే -5. మనకు కావాల్సిన నెంబరు -5x కావాలి. దేంతో మల్టిపుల్ చేయాలి? xతో మల్టిపుల్ చేయాలి. ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, సరిపోయింది కాబట్టి -5 పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చిన నెంబర్ని ఇక్కడ రాసుకోవాలి. -5x. క్వశ్చన్ అనేది -5. ఇక్కడ వచ్చిన క్వశ్చన్ తోటి నెక్స్ట్ నెంబర్ని మల్టిపుల్ చేస్తే సరిపోతుంది. ఇవంతా మల్టిపుల్ చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ -5 1 5 -5 ఇక్కడ వచ్చింది, ఇక్కడ రాసుకున్నాం. అప్పుడు గుర్తులు చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ -5x +5x క్యాన్సిల్ అవుతుంది. -5 +5 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు రిమైండర్ అనేది 0 వస్తుంది. కాబట్టి f of x ఈజ్ ఈక్వల్ టు మనకి ఫస్ట్ వచ్చింది x + 1 వచ్చింది కాబట్టి x + 1. మనకి సెకండ్ వచ్చింది ఇక్కడ x² - 4x - 5 x + 1. ఇక్కడ వచ్చిన దానిలో మనము x² - 5x + x - 5
మైనస్ 5xలోకి వెళ్ళి ఒక ఎక్స్ని క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మైనస్ 4x వస్తుంది కాబట్టి ఇలా రాయాలి. ఎక్స్ ప్లస్ 1 ఇక్కడ ఎక్స్ కాబట్టి ఒక ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 5 ఇక్కడ మనము ప్లస్ 1ని ఎందుకంటే ఎక్స్ని కామన్ తీస్తే ఎక్స్ మనకి ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి 1 అనేది సరిపోతుంది. 1 ఎక్స్ మైనస్ 5 ఇక్కడ వచ్చినది ఇక్కడ సేమ్ ఉండాలి. అప్పుడు మనం లెక్క కరెక్ట్ చేస్తున్నట్టు ఎక్స్ ప్లస్ 1 ఇక్కడ ఎక్స్ మైనస్ 5 రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కామన్ తీస్తే మనకు మిగిలిన నెంబర్ ఎక్స్ ప్లస్ 1 మనకు 3 ఫ్యాక్టర్స్ వచ్చేసాయి. f of x is equal to x plus 1, x minus 5, x plus 1.